అనంతపురం జిల్లా ఉరవకొండ మండల విద్యాశాఖ కార్యాలయం ఎదుట వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. వెలిగొండ గ్రామ ప్రాథమిక పాఠశాలలో ప్రహరీ గేటు కూలి తీవ్రంగా గాయపడిన చిన్నరాయుడు అనే విద్యార్థికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. కూటమి ప్రభుత్వం విద్యా వ్యవస్థను నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. పాఠశాల మౌలిక సదుపాయాల అభివృద్ధికి తక్షణ చర్యలు తీసుకోవాలని విద్యార్థి నేతలు డిమాండ్ చేశారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కేవలం ప్రకటనలకే పరిమితమయ్యారని, విద్యా వ్యవస్థ బలోపేతానికి చర్యలు కనిపించడం లేదని ఆరోపించారు. విద్యార్థి చిన్నాయుడు అనే విద్యార్థికి ఆర్థిక సాయం వెంటనే ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. వెంటనే ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ విద్యార్థి విభాగం ఈరోజు ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఆ విద్యార్థికి ఏదైతే చంద్రాడి విద్యార్థికి సమస్య జరిగిందో ఆ రాష్ట్ర గవర్నమెంట్ వెంటనే ప్రాథమికంగా అయితేనేమి అప్పుడు విద్యా పరంగా అయితేనేమి ఆ పిల్లలకు సంబంధించిన చికిత్స పరంగా అయితేనేమి అది గవర్నమెంటే భరించి ఆ పిల్లలకు సంబంధించినటువంటి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.